సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగిందండి తను రాసినటువంటి పుస్తకాలలో వాల్యూమ్ 5 లో క్రైస్తవ మతంలో ఉన్నటువంటి విధానము తాగుడు తినుడు ఈ యొక్క వ్యభిచార విధానాలు తప్ప వేరే విధానాలు లేవు. అందరికీ నమస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు కలుగునుగాక. అదును దొరికితే చాలు బైబిల్ని క్రైస్తవ్యాన్ని విమర్శించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ప్రస్తుత టీవీ డిబేట్స్లోను అలాగే ఇంటర్వ్యూస్లోను తమ అక్కస్సు వెళ్ళగక్కుతున్న వారిని బట్టి మనకు అర్థమవుతుంది. క్రైస్తవ సేవకుల నోట క్రైస్తవుల నోట ఏదైనా ఒక పదం తప్పు దొర్లితే దానిని పట్టుకుని క్రైస్తవ్యం అంతటిని బైబిల్ అంతటిని తప్పు పెట్టడానికి చాలా మంది కాచుకునే కూర్చున్నారు. కలుగులో దాక్కున్న ఎలకల్లా సమయం వచ్చినప్పుడు వీరు బయటికి రావాలని అనుకుంటున్నారేమో. పోనీ వచ్చి ఏదైనా వాస్తవాలు ఏమైనా మాట్లాడతారా, నిజాలు చెబుతారా అనంటే అంతా వక్రీకరణే. వారికి పూర్తిగా ఏది తెలియదు, తెలిసినట్టుగా సమాజం ముందు టీవీ డిబేట్స్లో వారి ఇష్టానుసారంగా బైబిల్ గురించి నోరు పారేసుకుంటూ ఉంటారు. సాలెం రాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి ఆయన మాటలను ఖండిస్తున్నాము అన్న వంకతో వారి మనసులో ఉన్న విషమంతా బైబిల్పై క్రైస్తవ్యంపై కక్కేస్తున్నారండి. అదే కోవలో ఒక వ్యక్తి రాజ్ న్యూస్ అనుకుంటా మాట్లాడుతూ తన ఇష్టానుసారంగా వాగేశాడు. అసలు అది ఎంతవరకు వాస్తవం? ఈ మాటలు నేను మాట్లాడినప్పుడు ఒకవేళ ఆధారాలు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అన్న కనీస జ్ఞానం లేకుండా ఒక చదువుకున్న వ్యక్తిలా ఉన్నాడు. మేబీ అడ్వకేట్ అనుకుంటా. మరి అతడికి ఎంతవరకు బైబిల్ గురించి తెలుసో నాకైతే తెలియదు. కానీ అతడి మాటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా ఆయన అడ్డు పెట్టుకున్నాడు. నేను ఇక్కడ క్రిస్టియానిటీని ఏదో కించపరచాలనే ఉద్దేశంతో నేను ఈ స్టేట్మెంట్స్ అనట్లేదు. ఒకవేళ కొంచెం మీ పాస్టర్ల పుణ్యమా అని చెప్పి మా మనోభావాలు రెచ్చగొట్టి మేమేమైనా కొంచెం వెనుక తక్కువ మాట్లాడినా దయచేసి క్రైస్తవ సోదరులందరూ కూడా ముందుగానే అడ్వాన్స్ గా చెప్తున్నా క్షమించాలని చెప్పి. ఎందుకంటున్నా అంటే ముందుగా క్షమాపణ చెప్పేసి ఏదైనా వాగేయొచ్చా? మనము కూడా నా మాటల వలన మీరు ఒకవేళ మీకు బాధ కలిగితే క్షమించండి అని మనం క్షమాపణ ముందుగా చెప్పేసి ఏదైనా మాట్లాడేయచ్చా? అతడు మాట్లాడినట్టుగా హిందూ గ్రంథాల గురించి అసలు వాస్తవాలు మనం బయట పెట్టేయచ్చా? ఉన్న వాస్తవాలనే సమాజానికి చెబుతుంటే తట్టుకోలేక దాడులు చేస్తున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా బైబిల్ వక్రీకరిస్తున్నారు. మనం వాస్తవాలు చెబుతున్నాం, నిజాలు చెబుతుంటేనే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. కానీ వీళ్ళైతే అబద్ధాలను నిజాలుగా సమాజానికి స్ప్రెడ్ చేయడంలో ముందుంటారు. రెండరా ముందుకు మాట్లాడుకుందాం, రెండరా డిబేట్ కంటే ఎవడో ఒక్కడు రాడు. పైగా టీవీ మీడియాలో కూర్చుని మాత్రం ఛాలెంజ్లు చేస్తారు. ఇతడు కూడా అలాంటి ఛాలెంజెస్ చేశాడు. ఒకసారి పూర్తిగా విందాం, తదుపరి ఇతనికి ఇవ్వాల్సిన 2 ఇచ్చేద్దాం. సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగిందండి తను రాసినటువంటి పుస్తకాలలో వాల్యూమ్ 5 లో క్రైస్తవ మతంలో ఉన్నటువంటి విధానము తాగుడు తినుడు ఈ యొక్క వ్యభిచార విధానాలు తప్ప వేరే విధానాలు లేవు. ఒరిజినల్ కోర్ ఏదైతే బైబిల్ ఇందాక తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు కోర్ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి దాంట్లో అదే విధమైనటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేమంటే దాని పెద్దగా అవేర్ లేము. కానీ ఈ ప్రవీణ్ ని ఈ లలిత్ గారిని వీళ్ళని కూర్చోబెడితే బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు ఏ కంటెంట్ అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అడల్ట్ కంటెంట్ గురించి వాళ్ళు చీల్చి చెండాడుతారు. దాన్ని ఆ అడల్ట్ కంటెంట్ మీద డిబేట్ పెట్టమని చెప్పండి వాళ్ళని పిలిచి. వీళ్ళకి దమ్ముంది ఈ పాస్టర్లకు చూద్దాం. శాతగానుల లెక్క అమాయకపు హిందువుల దగ్గర పోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన రచనలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బైబిల్ గురించి ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు తన రచనలలో పొందుపరిచినట్టుగా మీరెప్పుడైనా విన్నారా? నేనైతే వినలేదు, చదివిన వారు కూడా ఎప్పుడు చెప్పలేదు. ముఖ్యంగా అంబేద్కర్ గారి యొక్క రచనలు చదివితేనండి బైబిల్ని గొప్పగా ఆయన చూశాడండి. ఒక విధంగా బైబిల్లో ఉన్న సందర్భాలు ఆయనకి స్ఫూర్తినిచ్చాయని కూడా చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు హిందూ గ్రంథాలను ఆయన తప్పుపట్టాడు. రాముడు కృష్ణుడి రహస్యాలంటూ హిందూయిజం గురించి ఎన్నెన్ని రచనలు చేశాడు ఆయన. ఆ హిందూ గ్రంథాల గురించి ఆయన భయంకరంగా దుయ్యబట్టాడండి. హిందూ గ్రంథాలలో లోపాలను ఆయన ఎత్తి చూపిస్తే బైబిల్లో తినుడు త్రాగుడు వ్యభిచారం తప్ప ఏమీ లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారంటూ మరి ఏ ఆధారము చెప్పలేదు. నోటి మాటతో తన రచనలో ఇలా చెప్పాడు అని అనేడు. పైగా దీని గురించి ఎవరో గొట్టంగాళ్ళు 2 పేర్లు చెప్పాడు కదండి. ఆ పెంటగాళ్ళు నోరు తెరిస్తే ఆ పెంట బయటకు వస్తుంది, నోరు తెరిస్తే అశుద్ధం తప్ప ఇంకేమీ బయటకు రాని ఆ మరుగుదొడ్డిగాళ్ళు మాట్లాడిన మాటలు ఇతడికి వేదమా? అడల్ట్ కంటెంట్ గురించి వాళ్ళ కూర్చుంటే చీల్చి చెండాడతారు, వాళ్ళతో డిబేట్ చేసే దమ్ముంది ఈ పాస్టర్లకు అంటున్నాడు. నేను అడుగుతున్నాను, మీరు ఎంతమందిని తీసుకొస్తారో తీసుకురండి.
బైబిల్ బూతు గ్రంథమా లేక హిందూ గ్రంథాలు బూతు గ్రంథాలా? తేల్చేద్దాం, ఖచ్చితంగా తేల్చేద్దాం. జరగాలండి. ఎవడక బడితే వాడి నోటికి వచ్చినట్టు బైబిల్ బూతు పుస్తకము, బైబిల్ బూతు పుస్తకం, బైబిల్లో బూతులు ఉన్నాయని వాగుతున్నారే, వీళ్ళందరికీ చెప్పుత చెంపలు చెల్లు 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 చెల్లుమని వాయించేయాలండి. నేను ఇప్పుడు ఈ వీడియో ముఖంగా హైందవ సమాజంలో పండితులకు కానీ, హైందవ సమాజాన్ని మేము రక్షించే ధర్మ రక్షకులమని చెప్పుకునే ఏ తోపుగాళ్ళైనా, ఎవడబడతాడు కాదు, మేము తోపు తురుము అన్న ఏ ఒక్కడైనా సరే ముందుకొచ్చి హిందూ గ్రంథాల్లో లేదా బైబిల్ గ్రంథములు, ఏ గ్రంథాలలో బూతులు ఉన్నాయి, ఏవి బూతు గ్రంథాలు అని తేల్చేసుకుందామంటే రండి, నేను సిద్ధం. మీరు డిబేట్కి రాకపోయినా నేను ఏవి బూతు గ్రంథాలు అన్నామో మాత్రం ఖచ్చితంగా ఎపిసోడ్ల రూపంలో మీకు అందించాలని నేను అనుకుంటున్నాను. సమాజమా, వీళ్ళు ఎంతగా నోరు పారేసుకుంటున్నారు కాబట్టి ఏ గ్రంథాల్లో బూతులు ఉన్నాయో ఖచ్చితంగా సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. ఎవడక పడితే వాడికి వేదిక దొరికితే చాలు బైబిల్ ఇష్టానుసారంగా వాగేయడమే. ఇతనికి ఆ ప్రవీణ్ గాడు, లలిత్ గాడు ఆదర్శం అన్నమాట. వాళ్ళ బూతుగాళ్ళకు బైబిల్లో బూతులు ఉన్నాయని అనిపిస్తుంది. పవిత్రులకు అన్ని పవిత్రములే, బూతుగాళ్ళకే బైబిల్లో ఉన్న సందర్భాలు బూతులు అనిపిస్తాయి. మరి ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు బైబిల్ కలిగి ఉన్నారు కదా, వారికి బైబిల్లో బూతులు ఉన్నాయన్న సంగతి ఎప్పటివరకు కనపడలేదా? ఒకవేళ వారన్నట్టుగా అవి బూతులైతే, ఏ సందర్భాలు అయితే చూపిస్తున్నారో అవి బూతులైతే, ఈరోజు బైబిల్ కలిగిన వారు ఎంతమంది చెడిపోయారు? చెడిపోయిన వారు సైతం బైబిల్ చదివి బాగుపడుతుంటే, త్రాగుడికి బానిసలైన వారు, వ్యభిచారులు, దొంగలు, హంతకులు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరో కరడుగట్టిన కసాయిలు బైబిల్ బోధలు విని, బైబిల్ సందేశాలు విని, బైబిల్ చదువుకుని మారుతుంటే, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మంచివారుగా మారుతుంటే, బైబిల్లో బూతులున్నాయని వాగుతున్న ఈ ఎదవలు నోరు తెరిస్తే చాలు బూతులు, అమ్మల్ని అక్కల్ని ఇష్టానుసారంగా తిడుతూనే ఉంటారు. లాభాస, లకారాలు, గికారాలు అన్ని ఉపయోగించి మాట్లాడతారు. మరి ఎవరు కలిగి ఉన్నవి బూతు గ్రంథాలు అనుకుందాం? ఎవరిది బూతు సంస్కృతి అనుకుందాం? బూతుగాలు గనక ప్రవీణ్ గాడు, లలిత్ గాడు, ఇంకెవడ కరుణాకర్ గాడు, ఇంకెవడెవడ శదారాలు ఉన్నాయో, అమర ప్రసాద్ గాడు, గేగాడు, రాధా మనోహర్ దాస్, వాళ్ళకి బూతుగాళ్ళు గనక బైబిల్లో బూతులున్నాయి అని వాళ్ళకి అనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా బైబిల్ కలిగిన క్రైస్తవులు పవిత్ర గ్రంథంగా ఆరాధించే, కొలిచే ఈ బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు ఆధారాలు పట్టుకుని రావాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేని ఇతడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అడ్డుపెట్టుకున్నాడు. ఇప్పుడు చెబుతున్నాను, రండిరా, మీరు ఎవడొస్తాడో రండి, బైబిల్లో బూతులున్నాయా లేదా మీరు నమ్మిన గ్రంథాల్లో బూతులున్నాయా అన్నవి తేల్చేద్దాం. ఎందుకులే, హైందవ సమాజానికి క్రైస్తవ సమాజానికి మధ్య మత ద్వేషాలు రగులుతాయి. అన్నదమ్ముల్లో బ్రతుకుతున్న మన మధ్య ఈ విభేదాలు ఎందుకని చాలా విషయాలలో మేము తగ్గిపోయి సంయమనం పాటిస్తూ మేము కాస్త తగ్గి మాట్లాడుతుంటే, తగ్గి ఉంటుంటే వీళ్ళు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఇటువంటి వారికి ఎలా సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. ఇలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలో మీరే ఆలోచించండి. బైబిల్ గురించి ఎవడు నోరు పారేసుకున్న వాడి గ్రంథాల్లో ఏముందో బయట పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్న సంగతి తెలియజేస్తూ, వాస్తవం తెలియకుండా, నిజాలు తెలియకుండా, వాస్తవాల్ని వక్రీకరించే ఈ సన్నాసులు ఉన్నంత కాలము బైబిల్ గురించి ఎలాగే వాగుతారని మరొకసారి ఈ సమాజానికి తెలియజేస్తూ, బైబిల్ అత్యున్నతమైన గ్రంథము, ప్రపంచ శిఖరాలపై రెపరెపలాడుతూ అనేకులను పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతున్న ఏకైక గ్రంథమని ఇందుమూలంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు గ్రహించే హృదయాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.